ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు ఆయన వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించినప్పుడు యేసు ప్రభువారు వారినందరినీ అక్కడ ఆయన స్వస్థపరిచినాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. జనాలు తండోపతండాలుగా ప్రభుని వెంబడిస్తా ఉన్నారు కదండి. ప్రభు కూడా వారి మీద కనికరపడి వారిని స్వస్థపరుస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను ప్రభు స్వస్థపరచగలడు. బీపీ, షుగర్, థైరాయిడ్, మరణకరమైన వ్యాధులైన క్యాన్సర్ అయినా సరే ప్రభు నిన్ను స్వస్థపరచగలడు. మరి ఏ ఇతర వ్యాధితో నీవు బాధపడుతున్నా దైవిక స్వస్థత ప్రభు నీకు ఇవ్వగలడు. ఆయన నిన్ను స్వస్థపరచగలడు. అయితే నువ్వు ప్రభువుని వెంబడించు, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన కోసము ప్రయాసపడు. కొంతమంది చర్చికి రారు, మందిరానికి రారు, ప్రభు స్వస్థపరచలేదని బాధపడతా ఉంటారు. కొంతమంది ప్రార్థన చెయ్యరు, దేవుడు స్వస్థపరచలేడని బాధపడతా ఉంటారు. నువ్వు ఎందుకు ప్రార్థన చెయ్యవు? ఎందుకు ప్రతిరోజు ప్రార్థనలో దేవునికి మొరపెట్టవు? ఎందుకు మందిరానికి రావు? దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. నువ్వు ప్రభుని వెంబడించు, ప్రార్థనలో నిలకడగా ఉండు, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు 1 గంట సేపైనా ప్రార్థన చేయాలి. ఇంకో గంట బైబిల్ చదవాలి, లేదా వాక్యాన్ని ధ్యానించాలి, వినాలి కదండి. ఉపవసించి ప్రార్థన చేయాలి, కన్నీటితో దేవుని వేడుకోవాలి. మందిరానికి రెగ్యులర్గా వెళ్ళాలి. సమయం దొరికినప్పుడల్లా సహవాసంలో ఉండాలి. అప్పుడు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, నీవు మొరపెడుతున్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ప్రభువుని వెంబడించు, నిరీక్షణ కలిగి ఉండు. చాలా కాలం అయిందండి, దేవుడు ఇంకా స్వస్థపరచలేదు, గర్భఫలం ఇవ్వలేదు, పిల్లలు ఇవ్వలేదు. నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, ఇంకా ప్రార్థన చెయ్యి, దేవునికి మొరపెట్టుకో. కొన్నిసార్లు కొంతమంది కొన్ని అద్భుతాలు జరగలేదు, స్వస్థతలు జరగలేదని ప్రభువుని విడిచిపెడతా ఉన్నారు. ఈ లోకంలో ఉండే స్వస్థత కోసమేనా, అద్భుతాల కోసమేనా నీ విశ్వాసము? నిత్య జీవము, పరలోకం కోసము ఈ లోకంలో ప్రయాసపడు. ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. కొన్నిసార్లు స్వస్థత ఆలస్యమైనా, ఇంకా దొరకకపోయినా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకు. పరలోకంలో నీకు గొప్ప బహుమానం కలుగుతుంది. ఈ లోకంలో ప్రభు కోసం శ్రమపడిన వారికి నిత్య జీవంలో మంచి బహుమానం ఉంటుంది. ఈ లోకం మట్టుకి